నమస్తే, వెల్కమ్ టు స్టోరీ రిపోర్ట్. ఉచితాలు ఉచితమా అనుచితమా? బడ్జెట్లు ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు తాయిలాలు ఇవ్వొచ్చా? ఉచితాలతో ఓట్లు కొనుక్కోవచ్చా? వేల కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెడితే తప్పులేదు, కానీ పేద ప్రజలకిచ్చే ఉచితాలే భారమైపోతాయా? ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందున్న ఈ అంశమే ఇవాల్టి స్టోరీ రిపోర్ట్. దేశంలో రాజకీయ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోటీ పడి వాగ్దానాలు ఇస్తూ ఉంటాయి. అందులో భాగంగా మేనిఫెస్టోలను విడుదల చేస్తుంటాయి. అయితే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీల కట్టడి కోసం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్కీమ్ ఉంది. చివరకు కేంద్రంలో కూడా ఉచిత పథకాల సంస్కృతి వచ్చేసింది. సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య. ఈ రెండింటికి మధ్య ఉన్న సన్నటి విభజన రేఖ అంత ఈజీ కాదు. దేశంలో ప్రజలందరి ఆదాయం ఒకే రకంగా లేదు. సంపద పంపిణీ కూడా క్రమ పద్ధతిలో లేదు. అలాంటప్పుడు మొత్తానికి మొత్తం పథకాలు వద్దంటే పేదవాడు ఎలా బతకాలనే ప్రశ్నలున్నాయి. ఆ సాకుతో అన్నింటికీ అనుమతిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించే నిపుణుల కమిటీ వీటన్నింటికీ సమాధానాలు కనుక్కోగలదా అంటే చెప్పడం కష్టమే. దేశంలో అన్నాదురై రూపాయికి కిలో బియ్యం పథకంతో ఉచిత పథకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో ఈ పథకాలు పీక్ స్టేజ్కు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం పథకంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఉచిత సైకిళ్ల నుంచి ల్యాప్టాప్ల పంపిణీ వరకు జరిగింది. ఇప్పుడు ఏకంగా కరెంట్, ఇళ్లు, తీర్థయాత్రలు ఫ్రీ అనేదాకా వచ్చింది వ్యవహారం. దీంట్లో 2 రకాలైన ఉచిత పథకాలు. ఒకటి బడ్జెట్ వరకు ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం ఖర్చు పెట్టి స్కీమ్స్ చేయటం, ఉచిత పథకాలు చేయటం, దాంట్లో తప్పు లేదు, ఆ ప్రభుత్వం ఇష్టం. ఇప్పుడు జరిగేది ఏంటంటే మనం చూస్తున్నాం, లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ చేసి ఉచిత పథకాలుగా కొన్ని సెక్షన్స్కి ఓట్ బ్యాంక్స్గా తయారు చేసుకుని వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అప్పు చేసి ఇంకా ఉచిత పథకాలు ఇచ్చి ఎలక్షన్ కోసమే చేస్తున్నారని దేశవ్యాప్తంగా ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఈ విషయం మీద ఏదో పాలసీ కూడా తీసుకొచ్చే అవసరం కనపడుతుంది, జరిగే అవకాశం కూడా ఉన్నది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలు ఇవ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, లా కమిషన్, ఆర్బీఐతో పాటు పాలక, ప్రతిపక్షాలు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పార్టీల ఉచిత హామీలను ఏ విధంగా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది. సదరు కమిటీ కూర్పుపై కేంద్రం, ఎన్నికల కమిషన్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, పిటిషనర్లు తమ అభిప్రాయాలను వారం రోజుల్లో తెలియజేయాలని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అర్థం లేని ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తాయని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్చ జరిపి చట్టంతో ముందుకొచ్చేలా ఉచిత హామీలపై నిర్ణయాన్ని పార్లమెంటుకు విడిచిపెట్టాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కోరారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని మీరు భావిస్తున్నారా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఏ పార్టీ కూడా ఉచితాలను వ్యతిరేకించదన్నారు. ఈ రోజుల్లో అందరికీ ఉచితాలు కావాలని, ఫలానా పార్టీ అని పేరు చెప్పను, కానీ అన్ని పార్టీలు వీటి నుంచి లబ్ధి పొందుతున్నాయని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం, పేదలకు రేషన్ నుంచి ఉచిత కరెంటు వరకు అనేక ఉచితాలు ఉన్నాయని, వీటన్నింటినీ నిషేధిస్తూ ఒకే రకమైన ఆదేశాలు ఇవ్వకూడదని సిబల్ తెలిపారు. వీటిలో కొన్ని సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అవసరమని చెప్పారు. మిగతావి ప్రజాకర్షక స్కీములని వెల్లడించారు. భాగస్వాములందరి అభిప్రాయాలు తెలుసుకోనిదే తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయమని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. ఏ విధమైన మార్గదర్శకాలు ఇవ్వడం లేదన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, వివిధ వర్గాలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, వాటి అమలుపై ఈసీ, కేంద్రమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్రం, నీతి ఆయోగ్, ఫినాన్స్ కమిషన్, ఆర్బీఐతో సహా అందరు వాటాదారులను ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఉచితాల గురించి ఆలోచించి వాటిని ఎదుర్కోవటానికి నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్లో అధికారంలోకి రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలంటే నెలకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అందులో పేర్కొన్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలంటే నెలకు 25,000 కోట్ల రూపాయలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానాకు నెలకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చొస్తుందన్నారు. అయితే రాష్ట్రానికి నెలకు వచ్చే జీఎస్టీ కేవలం 1,400 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.
గుజరాత్లో పర్యటించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం ఇస్తే ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించారు. గుజరాత్లో అవినీతిని అంతం చేస్తే ఉచిత కరెంటు పెద్ద కష్టం కాదని అన్నారు. తాము ఢిల్లీలో అమలు చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఉచితాలపై తాము చేసేదేం లేదన్న కేంద్రం ఇప్పుడు బిల్లును సమర్థించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికే ఈ వాదన తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. చాలా ప్రాంతీయ పార్టీల మనుగడకు ఉచిత పథకాలే ఆధారమని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. ప్రజల పన్నులతో, జాతీయ వనరులతో, ఇతర రాబడులతో నిండే ప్రజా ఖజానాను ప్రభుత్వాలు ఇష్టానుసారం ఖర్చు చేయడం తరచూ వివాదాస్పదమవుతోంది. ఈ పరిస్థితి లోగడ లేదు. ఏదున్నా బడ్జెట్లో ప్రతిపాదించడం, చట్టసభల్లో చర్చించి ఆమోదించడం, ఆ మేర వ్యయం చేయడం వల్ల దానికో పవిత్రత ఉండేది. స్వల్ప మార్పులుంటే సవరించిన అంచనాలు, వ్యయాలతో మళ్లీ సభానుమతి పొందడమో, వ్యయం చేసి సభ ఆమోదం పొందడమో జరిగేది. ఇప్పుడవేవీ లేవు. ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఏవేవో ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఓటరు కరుణించి అధికారం కట్టబెడితే రాబడి, వ్యయం సమీకరణతో నిమిత్తం లేకుండా తెగించి ఉచితాలు, రాయితీలతో ప్రజా ఖజానా ఖాళీ చేయడానికి వెనకాడడం లేదు. దాంతో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతోంది. ప్రజా ఖజానా అడ్డదిడ్డంగా ఖర్చు చేయడమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికలకు ముందు ఓటర్లకు భారీ వాగ్దానాలు చేయడం దశాబ్దాలుగా దేశ రాజకీయ నేతలు పాటిస్తున్న ఆచారం. నగదు నుంచి మద్యం, గృహోపకరణాలు, స్కాలర్షిప్లు, సబ్సిడీలు, ఆహార ధాన్యాల వరకు చాలా అంశాలు వాగ్దానాల్లో భాగమైపోతాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత ఉచిత రాజకీయాల మార్గదర్శకులలో ఒకరు. ఓటర్లకు ఉచిత విద్యుత్, మొబైల్ ఫోన్లు, వైఫై కనెక్షన్లు, సబ్సిడీ స్కూటర్లు, వడ్డీ లేని రుణాలు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, స్కాలర్షిప్లు వంటి మరెన్నో వాగ్దానం చేశారు. ఆమె ప్రారంభించిన అమ్మా క్యాంటీన్ చైన్ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆమె మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై నుంచి ఈ వారసత్వాన్ని అందుకున్నారు. ఆయన 1960లో కిలో బియ్యం రూపాయికి అందించారు. తమిళనాడులో ఉచిత రాజకీయాల్లో డిఎంకే వెనుకంజ వేయలేదు. 2006లో ప్రజలకు ఉచిత కలర్ టెలివిజన్ సెట్లు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పార్టీ వాగ్దానం చేసింది. అయితే 2011లో తిరిగి అధికారంలోకొచ్చిన జయలలిత డిఎంకే కలర్ టీవీ పథకాన్ని రద్దు చేశారు. 2011లో తమిళనాడులో ఓట్ల కోసం నగదు కుంభకోణం వెలుగు చూసింది. 2009 తిరుమంగళం ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినట్లు అంగీకరించారని వికీలీక్స్ కేబుల్ తెలిపింది. డిఎంకే నగదు పంపిణీ కార్యక్రమాలను కేబుల్ వివరించింది. సాధారణంగా అర్ధరాత్రి ఓటర్లకు నగదు పంపిణీ చేసేవారు. తిరుమంగళంలో ఈ పద్ధతిని పక్కనబెట్టి డిఎంకే కొత్త మార్గాన్ని అనుసరించింది. ఎన్వెలప్ కవర్లలో డబ్బును ఉంచి వాటిని దినపత్రికల్లో ఉంచి ఇంటింటికి పంపిణీ చేసింది. డబ్బుతో పాటు కవర్లో డిఎంకే ఓటింగ్ స్లిప్ ఉంది. ప్రతి ఒక్కరూ లంచం తీసుకోవాలని డిఎంకే బలవంతం చేసినట్లు కనిపించిందని కేబుల్ పేర్కొంది. 2013లో ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన ఉచిత ల్యాప్టాప్ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల అఖిలేష్ గొప్ప ప్రజాదరణ పొందారని, ముఖ్యంగా యువతలో నమ్మకం పెంచుకున్నారని నిపుణులు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి 2015 మధ్య మొత్తం 15 లక్షల ల్యాప్టాప్లను పంపిణీ చేసింది. రైతులకు ఉచిత విద్యుత్ హామీతో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ 1997లో అధికారంలోకొచ్చింది. అయితే ఈ పథకం అమలుతో ఖజానాపై తీవ్ర భారం పడింది. దీంతో 2002లో కాంగ్రెస్కు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ పథకాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరించే పేరుతో తాత్కాలికంగా రద్దు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఉచిత రాజకీయాలకు అతిపెద్ద మోడల్గా కనిపిస్తోంది. ఢిల్లీలో 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ ఘన విజయం అందుకుంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆడిట్ ద్వారా వినియోగదారుల విద్యుత్ వ్యయాన్ని 50% తగ్గించి ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల ఉచిత నీటిని ఇస్తామని ఆప్ వాగ్దానం చేసింది. పంజాబ్లో విజయం సాధించిన ఆప్ ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు యువతకు స్కాలర్షిప్లు, వృద్ధులకు తీర్థయాత్రలు, మహిళలకు నగదు సాయం వంటి ఉచితాలను ప్రయోగిస్తోంది. గత సంవత్సరం తమిళనాడు ఎన్నికల్లో దక్షిణ మదురై స్థానం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తులం శరవణన్ పోటీ చేశారు. ఎన్నికల సమయంలో చంద్రునిపైకి 100 రోజుల యాత్ర, ఐఫోన్లు, గృహిణులకు వారి ఇంటి పనుల్లో సహాయం చేయడానికి రోబోలు, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్స్తో 3 అంతస్తుల ఇళ్లు, మినీ హెలికాప్టర్లు, మహిళలకు వారి వివాహానికి 100 సవర్ల బంగారం, ప్రతి కుటుంబానికి ఒక పడవ, వ్యాపార వెంచర్లు ప్రారంభించడానికి యువతకు 50,000 రూపాయల వంటి హామీలు ప్రకటించాడు. అయితే ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఉచితాలు, నగదు బదిలీ, సబ్సిడీల ద్వారా కొన్నిసార్లు పాలకపక్షాలకు సానుకూలత లభించే ఆస్కారం ఉంటుంది.
జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ద్వారా మొత్తం 36 కేంద్ర రాష్ట్ర పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా యూపీలో బీజేపీ చేసిందనేది అభియోగం. ఎన్నికల్లో వారికదే లాభించిందని విశ్లేషణలొచ్చాయి. 2019 ఎన్నికలప్పుడు ఏపీలో అధికార పార్టీ ఉచితాల పేరుతో భారీగా నగదు బదిలీ చేసినా ప్రయోజనం కనిపించలేదు. అనుచిత ఉచితాలు ఖజానాకు భారమై ఆర్థిక అస్థిరతకే కాకుండా ఎన్నికల్లో రాజకీయ పార్టీల అవకాశాల్లో అసమతుల్యతకు కారణమవుతాయనే వాదన ఉంది. అందరికీ ఏకరీతిలో వర్తించేటట్టు ఉచితాలను కట్టడి చేసే సంస్కరణలకు రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలి. ప్రధాని చొరవ తీసుకుని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల అధినేతల్ని పిలిచి ఒక సమావేశం పెట్టాలి. అంతా కలిసి చిత్తశుద్ధితో ఓ పరిష్కారం కనుక్కోవాలి. అదెలా ఉన్నా ఓటర్లుగా ప్రజలు అప్రమత్తమై అనుచిత ఉచితాలతో పార్టీలు లబ్ధి పొందకుండా తమ ఓటు అస్త్రాన్ని ఒడుపుగా ప్రయోగించాలి. అదే మన ఆర్థిక వ్యవస్థలకు రక్ష. ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్న మన ఎగుడు దిగుడు సమాజంలో అట్టడుగు నుంచే బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పైగా మనది సంక్షేమ రాజ్యమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాముల్ని చేసేలా సమ్మిళిత ప్రగతి అవసరం. అందుకే చేపట్టే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా కేవలం ఓట్లు దండుకునే యావతో ఎవరెవరికో ఉచితాలు ఇవ్వడం, నగదు బదిలీ చేయడం పట్లనే అభ్యంతరాలు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నని విభజన రేఖను చెరిపేసి అన్నీ సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణ గతి తప్పించడాన్ని ఎవరూ క్షమించరు. అయితే ఇక్కడ చాలా సన్నటి గీత ఉంది. ఎయ్యి ఉచితాలు, ఎయ్యి ఒక రకమైనటువంటి ఎన్నికల ప్రలోభాలు అండి. వాస్తవానికి ఉచితాల గురించిన చర్చ ఎక్కడ వస్తుందంటే అది ఎన్నికల ప్రలోభంగా ప్రజల పట్ల మారినప్పుడు ఉచితాల గురించినటువంటి చర్చ ప్రధానంగా వస్తాయి. కాబట్టి ఎన్నికల ప్రలోభంగా కాకుండా ఒక సంక్షేమ పథకంగా ఉచితాలు ఉండేటట్లయితే దాన్ని తిరస్కరించే అవకాశం ఉండకూడదనేది ఒక ఇది ఉంది, ఒక అభిప్రాయం. తిండి దొరకని దయనీయ స్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంక మన కళ్ళెదుటి ఉదాహరణ. అంతకుముందే వెనిజులా వంటి లాటిన్ అమెరికా దేశాల్లో, థాయిలాండ్, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో తలెత్తిన సంక్షోభాలకు ఇలాంటి ఉచితాలు, నగదు బదిలీలు, అసాధారణ రాయితీల వల్ల పోగైన ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే ప్రధాన కారణం. ఆర్థిక సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించి గెలిచి ఖజానా ఖాళీ చేసే రాజకీయ పార్టీల గుర్తులు లాక్కొని గుర్తింపు రద్దు చేయాలని వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వారిప్పటివరకు స్పందించిన దాన్ని బట్టి ఎన్నికల ప్రణాళికల్లో ఉచితాలు ప్రకటించకుండా ప్రస్తుత చట్టాలతో రాజకీయ పక్షాలని నియంత్రించలేం. అదనంగా ఇంకేదో కావాలి. పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాల గురించి ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉచితంలో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించడం మాత్రమే కాదు, వాటిని పూర్తిగా నిషేధించడం కోసం కూడా ఒక పోరాటం జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంట్లో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారితీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత ఎడమ జేబుకి ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతోంది. ఈ అంశంపై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దేశవ్యాప్తంగా ప్రస్తుత ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై చర్చ నడుస్తోంది. ఉచిత పథకాల వల్ల ప్రజలకు ఒరిగేది లేదని, ఇది ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఉచితాలపై చర్చించాలని తాజాగా రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ నోటీసులిచ్చారు. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన వరుణ్ గాంధీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చే ఉచితాల గురించి చర్చించే ముందు ఎంపీల పెన్షన్లు, వారికి కల్పించే సౌకర్యాల గురించి చర్చించాలని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మన దేశంలో ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఉచితాల పంపిణీ చేపట్టడం సర్వసాధారణమే. అయితే ఈ ఉచితాల పంపిణీకి అడ్డుకట్ట వేయడం ద్వారా ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఈసీ సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. రాజకీయ పార్టీలు ఉచిత తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని అడ్డుకోవడం ఎలా? ఈ విషయంలో ఆర్థిక సంఘం జోక్యం కోరొచ్చా? దీని గురించి ఆలోచించండని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడంపై కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకోకపోవడం తమకు సంబంధం లేదని ఎన్నికల సంఘం అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంటుందా లేదా అని ప్రశ్నించింది. సంబంధం లేదని చేతులెత్తేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకని ప్రశ్నించింది. ఓట్లు కొనడానికి డబ్బుల పంపిణీ, ప్రలోభ పెట్టడానికి కానుకలు పంచడాన్ని అడ్డుకునే వ్యవస్థ మనకుంది. కానీ విధానాల పేరు చెప్పి పలు అనుచిత ఉచితాలు ప్రకటించి మూకుమ్మడిగా ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ పార్టీల ఎత్తుగడలకు అడ్డుకట్టలేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చేందుకో, ఉన్న అధికారాన్ని నిలుపుకునేందుకో ఉచితాలు, రాయితీలు, మాఫీలతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాలను అప్పుల కుప్ప చేస్తున్న రాజకీయ క్రీడకు తెరపడాలి. ఆ దిశలో క్రమంగా అడుగులు పడుతున్నాయి. ఉచితాలు అనుచితమని అందరూ అంటారు. కానీ అమలుపరిచే సమయం వచ్చేసరికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాను ముక్కలు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలు. ఎన్నికల ఏరు దాటి అధికారపు ఆవలిగట్టు చేరేలా లెక్కలేకుండా ప్రజాధనం వెచ్చించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకే ఈ ఉచితాలు తప్పకుండా అభివృద్ధికి అవరోధమే. ఉచితాల సంస్కృతి నుంచి సమకాలీన రాజకీయాలకు విముక్తి కల్పించేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. సమ్మిళిత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అవసరం ఉన్నప్పటికీ అన్నీ ఒక గాటన కట్టలేం. సదరు సంక్షేమ కార్యక్రమాలకు, ఓట్లు రాల్చే భక్తు ఉచితాలకు మధ్య నుంచే సన్నని పొరను ఎప్పుడో చెరిపేశాయి రాజకీయ పార్టీలు. పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థల్ని ఛిద్రం చేస్తున్నాయి. మొన్న వెనుజులా, నిన్న థాయిలాండ్, ఇవాల్టి శ్రీలంక నేర్పిన పాఠాలు నేడు చర్చకొస్తున్నాయి. కానీ అది సరిపోదు. గుణపాఠాలైతే తప్ప మనం మారం. ఈ ఉచితాలను నియంత్రించడమెలా అని తీవ్రంగా యోచిస్తోంది సుప్రీంకోర్టు. సుప్రీం ఆదేశాల మేరకు నియమావళి రూపొందించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ఆరంభించింది. నిర్దిష్ట చట్టం లేకుండా మీరు ఉచితాలు ప్రకటించకూడదు అంటే పార్టీలను కట్టడి చేయలేమని, అది చట్టరీత్యా చర్య అవుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇబ్బడి ముబ్బడి సబ్సిడీలు, ఎన్నికల తాయిలాలు, వివిధ సామాజిక వర్గాల్ని దువ్వే నగదు ప్రయోజనాలతో ఖజానా ఖాళీ అయ్యి ఆర్థిక వ్యవస్థ చితికిపోతోందని, పొరుగుదేశం శ్రీలంక రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల్ని అందరూ ఉటంకిస్తున్న ప్రస్తుత పరిస్థితి తరచూ చర్చకొస్తోంది. ఉచితాలకు పగ్గం పడేలా ఏదైనా విధాన నిర్ణయం, నియంత్రించే ఒక వ్యవస్థ ఏర్పాటు, తద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు ఇదే అత్యుత్తమ సమయం. ఈ అనుచిత ఉచితాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలై ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారాం. ఉచిత పథకాలు ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకు పథకాలు ప్రకటించే అధికారం లేదా అనే ప్రశ్న కూడా వస్తోంది. అసలు ఉచితాలు అమలు చేస్తే తప్పేంటి అనే వాదన కూడా ఉంది. చాలామంది పేదలకు ఈ పథకాలే ఆసరాగా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది. ప్రజా ప్రభుత్వాలపై కమిటీలు ఎలా పెత్తనం చేస్తాయనే ప్రశ్నలకు భవిష్యత్తులో ఎలాంటి సమాధానాలొస్తాయనేది ఆసక్తికరం.